హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాను. ఇంకా ఊడవాలి తప్పదు. ఇదంతా ఊడ్చేసి బోర్డు తోమేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకొని ఇక్కో బోర్లు అండి అక్కడ ఉన్నాయి. ఇవన్నీ నా కోసమే. తప్పదు, ఇంకా ఆడపిల్ల అన్నాక నువ్వు ఆఫీస్ చేయి 100 ఆఫీసులు, కలెక్టర్ అయినా సరే ఇంటి పని చేసుకోకుండా తప్పదు. పని మనుషులు ఉంటారేమో ఉంటే కావచ్చు, కానీ ఆడపిల్లకి పని తప్పదండి. తన ఎదపై రతనములా కరుణి మొగడొస్తాడని కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి లేడనిపించే వరన్ని వరముగా ఇవ్వండి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. ఈ కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి. నాకు పొద్దుట సాయంత్రం పూజ చేసుకోవడం చాలా అలవాటు అండి. వచ్చి దెబ్బ దెబ్బ సంధ్య కసువు తీసుకోవాలి. మార్నింగ్ ఎట్లా మనం తీసుకుంటామో పాషి కసువు అంటారు, సంధ్య కసువు తప్పకుండా తీయాలి. తీస్తే అప్పుడు సంధ్యలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని మనం వినాలి కదండి. మన అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, మన వాళ్ళు చెప్పింది ఏమంది కంపల్సరీ వినాలి. మనకు తెలియదంటే తెలియక ఎందుకు ఊరుకుంటారండి, చేయాలి. అదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏమిటి? పూజలు, పురస్కారాలు, అమ్మమ్మ వాళ్ళు చెప్పింది, నాన్నమ్మ వాళ్ళు చెప్పింది, ప్రతిదానికి ఒక ధర్మం అనేది కలిసి లోకి ఉంటుందని పొద్దుట లేస్తే ఊడవడానికి చూపెట్టడానికి చేత కదా. ఇద్దరు పొట్టోళ్ళు వస్తారు ఇక్కడికి ఆడుకోవడానికి. కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి. ఇక్కడ కొత్త పంపులు తీసుకున్నాము. ఎదపై రతనములా కనిపించే వస్తాడని శ్రీ కాంతుల కొలువంటూ వినిపిస్తాడని కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి లేడ చేరుని ఇలలో ఏ కన్యకి ఇలాంటి పట్టణ పెంచే వరన్ని వరమక ఇవ్వండి. మేము ఇంట్లో వర్క్ చేయించుకుంటున్నామండి. ఎంతో కష్టపడితే వచ్చింది, ఆన్లైన్ పెట్టించుకోగా తీసుకొచ్చింది. ఇక్కడ దగ్గరికి దుబ్బాలి. గరుడ ఈశ్వర పూజ చేయడం కంటే కూడా గొప్పదండి ఆడపిల్ల ఇంట్లో పనులు చేసుకోవడం అనేది. ఈశ్వరుని సేవ చేసినట్టేనంట ప్రతి ఒక్క పని, తెలుసా? ఓ శ్రీమనసా నీకు తెలుసా సంసారం అంటే ఎట్లుంటుంది, సన్యాసం అంటే అట్లుంటుంది. ఓహో 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 ఓహో. కంపల్సరీ పొద్దుట సాయంత్రం ఊడ్చుకోకపోతే కుదరదు. ఎందుకంటే అది ఊడవాలి, బోల్ దొమ్ముకోవాలి, ప్రతి పని చేసుకోవాలి ఉన్నాం కాబట్టి. నిన్న బట్టలు, ఈరోజు బట్టలు ఉండలేదు అసలు, రేపు ఉండాలి. మాకు ఇంట్లో ఒక మనిషి ఉండి చేసినప్పుడు ఉడనంత పని ఉందండి. ఇట్లా మంచిగా 4 రూమ్లు, హాలు. కాకపోతే నేనే వెళ్తున్నాను కదా, వెళ్ళాలి. ఏదో సగం చేసి గబగబా నా వీలైంది రోజుకో పని చేసుకొని పోవాలి. లేకుండా అవుతుందా? బట్టలు ఎక్కడ ఉన్నాయి, 4 పిల్లలు, బట్టలు, బాతలు, ఇల్లన్న తర్వాత ఎన్నో ఉంటాయి. మా వారు కట్ చేశారు సరిగ్గా, నేనేమో చేయలేదు. మళ్ళీ బట్టలు పెట్టుకోవాలి, బోలు తోముకోవాలి. అవునా, చక్కగా సంధ్య దీపం పెట్టుకోవాలి, స్నానం చేసుకొని. గోమాత వచ్చింది. అమ్మ వచ్చినవా? నువ్వు వస్తావు, నువ్వు నీకు అన్నం పెడతావు. చూసారా, గోమాత వచ్చింది మా కోసం, దర్శనం ఇవ్వడానికి వచ్చింది. చూసావా? అబ్బో హలుగుతుంది. వాటర్ పెట్టి అన్నం పెడతావు. సరే అండి, నేను గోమాతకు కొన్ని నీళ్ళు పెట్టేసి గోళ్ళు తోమాలండి. ఎన్ని గ్యాప్లు ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎన్ని చేసుకున్నా ఇంట్లో అత్త నాకు భయం. అత్తని చూస్తే భయం. అత్తను మెప్పియాలి, మామయ్యని మెప్పియాలి. చిన్నప్పుడే పెళ్ళి చేసి ఇంటికి పంపించారు కదా, ఎంతైనా అమ్మ నాన్న మీద ఉన్నట్టు ఉండదు. ఒక్కరు పడి చేసినా కూడా అమ్మ నాన్న కదా పోనీ అనుకోవచ్చు. తాగేదా అన్నం కూడా పెడతాం నీకు. రేకులు ఇల్లు కదండి, అన్నమంతా మెత్తబడిపోయింది. తాగు, అన్నమంతా మెత్తబడిపోయింది.
ఇంకా గోమాతకు పెట్టాలి. చూడండి నందనందన అందుకుందున తలలలలా తరనన తరరర తననన తరన. తినేటట్టు లేదండి, ఆకు పెట్టడమే అన్నం. చాలా అన్నం ఉంది కానీ ఇది అంత రేకుల ఇళ్ళల్లో మాకు వంట ఆగట్లేదండి అసలు. ఇది గోమాతకు పెట్టడమే. ఇంకా రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చి వరాలిచ్చి పోవమ్మ గోమాతమ్మ నా గోమాతమ్మ. ప్రదక్షిణ చేస్తాను. యాని కాని చ పాపాన్ని జన్మంతర కృతాన్ని తాని తాని వినశ్యతి ప్రదక్షిణే పదే పదే పాపోహం. ఏదో ఇదన్న చేసుకున్న అదృష్టాన్ని ప్రసాదించా మా ఇంటికి వచ్చి తల్లి. రెండో ప్రదక్షిణ గో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మ మాత గోప. రావట్లేదు పాట, సరిపోతుంది. గరుడగమన తవ చరణ కమల మిహమైన శిలసతు మమ నిత్యం మనశిల సతు మమ నిత్యం మమ పాపమ తల్లి. 3 ప్రదక్షిణలు అయినాయి అమ్మ. మమ పాపమ పాపుడి దేవ తమ పాపమ పాకురుదేవం అగణిత గుణతమ శరణన భక్తవర్య మహబీ భక్తవర్య మిహ భూమి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం పాపమ మమ పాపమ మమ పాపుడి దేవ మమ తాపమ పుడి దేవం గరుడగ తవ చరణ కమలమిహ మమ నిత్యం మనశిల సత్ మమ నిత్యం. ఇది ప్రదక్షిణలు అయినాయండి. ఇంకా చాలు అమ్మ. గోమాత చూడు చెమటలు వచ్చినాయి. ఇక్కడ ఏసీలు కదా, సెంట్రల్ ఏసీలలో ఉండి వస్తాయి. ఇంకా గోమాత ఉడవ తీరేది వంట. నాకు అసలు వేడికి ఉండడమే చేతనైతే లేదు. తప్పని ఇంకా అగణిత గుణదమ శరణన. రేపు సండే ఇంకా పనులన్నీ చేసుకొని ఓకే. ఒక పని అయిపోయింది. గోమాత దర్శనం అయింది. భక్తవర్యమిహ భూమి కరుణయ చూ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం పాపమ మమ పాపమ మమ పాపమ పాపుడి దేవ మమ పాపమ పాకురుదేవ. సరే అండి, ఇంకా ఇల్లు పనులు చాలా ఉన్నాయి. ఇంకొక కొద్ది రోజులు అయితే ఇల్లు మంచిగా అవుతుంది. అప్పుడు ఇంకా చక్కగా చూపిస్తే ఉండే ప్రదేశం కాబట్టి చూంచక తప్పడం లేదండి. ఎందుకంటే ఏదో అంట అయిపోద్దా. సిద్ధు లేడు నాన్న. ఏ ర్యాంక్ వచ్చింది? ఎట్లా పాస్ అయినా? 400 వచ్చింది. మంచిగా పాస్ అయ్యి. సిద్ధు వాళ్ళింటికానే ఉన్నాడు. సిద్ధు ఎప్పుడు వస్తాడు మరిగా? భవనకు వచ్చినాక వస్తాడు. పుట్టుడు బండి ఇట్లా నడుపుతాడు. నా స్టూడెంట్ గన్ని అని 10th క్లాస్. సీతక్క చిలకలమ్మ నీలైతే చిగురకుడమ్మ పారాడు పాపాయిలమ్మ పొంగి పారేట సెలయేరులమ్మ గిరులన్నీ ఎగచల్లే తవ సుప్రభాతాల నేనే ఓ ముద్దు గుమ్మా సీతకొక చిలకలమ్మ నీళ్ళు ఆగిపో లేలైతే చిగురాకులమ్మ పారాడు
ఓహో పారాడు పాపాయిలమ్మ పొంగి పారేటి సెలగేరునమ్మ కుహు 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 కోయి